హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనము ఏపీ హైకోర్టుకు సంబంధించి తీసుకున్నట్టయితే గతంలో అంటే 2022 సంవత్సరంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఏదైతే రాయబోతున్నామో ఆ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్లో భాగంగా డెఫినెట్గా లాస్ట్ టైం మనకు ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క పేపర్ని చూడడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకు అంటే పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది, మోడల్ ఏ విధంగా ఇస్తున్నాడు, ఏ చాప్టర్ నుంచి ఎలా ఇస్తున్నాడు అనేటువంటి అవగాహన లేకుండా మనం గుడ్డిగా ఎగ్జామినేషన్కి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం నష్టపోతాం ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ముందు మనం ఏదైతే ఎగ్జామినేషన్ రాయబోతూ ఉన్నాం అది ఏపీ హైకోర్టు అయితే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనం చూడాలి. సో ఏ విధంగా ఇస్తున్నాడు, ఏ చాప్టర్ నుంచి ఏ విధంగా ప్రశ్న అడుగుతున్నాడు అనేది ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చేటువంటి ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేసేటువంటి విధంగా సిద్ధపడవచ్చు. ఒకవేళ మనకు కొత్తగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే తప్ప మిగతా సందర్భాలన్నింటిలో కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఏపీ హైకోర్టుకి సంబంధించి డ్రైవర్స్కి సంబంధించినటువంటి పోస్టు ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేటెడ్ పోస్ట్ మనం కనుక తీసుకున్నట్టయితే వీటికి సంబంధించి మనకు 27వ తేదీ 12వ నెల 2022లో షిఫ్ట్ 1లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో డ్రైవర్స్, ఇది మనకు డ్రైవర్స్ అనమాట. సో డ్రైవర్స్కి సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈ మూడిటికి కూడా ఆ పేపర్ను మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఏమి ఇచ్చాడు అంటే క్రింద ఇచ్చినటువంటి 7 3 అంకెల సంఖ్యలను పరిశీలించిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చాడు. సరి సంఖ్యలు అన్నిటికీ 3ను కలిపి ప్రతి సరి సంఖ్యకు కూడా ఏం చేయాలి అంట 3 కలపాలి అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, సో ప్రతి సరి సంఖ్యకు మనం ఎంత కలపాలి అంటే 3 కలపాలి ప్లస్ 3 అనేది చేయాలి అన్నాడు. ఓకే, తర్వాత బేసి సంఖ్యలు అన్నిటి నుండి 6ను తీసివేసి బేసి సంఖ్యలు అన్నిటి నుంచి 6ను తీసివేయాలి, బేసి సంఖ్యలు అన్నిటి నుంచి 6ని తీసివేయాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. 6ని తీసివేయాలి. అప్పుడు ఆ సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చినచో, ఆ సంఖ్యలన్నిటిని కూడా అవరోహణ క్రమంలో మనం అమర్చినచో మధ్యలో వచ్చేటువంటి సంఖ్య ఏది అని చెప్పి అడిగాడు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పినట్టు అంటే 3 కలపమంటే టకటక 3 కలిపేయడం, సో తర్వాత వచ్చేసి 6ను తీసివేయమంటే టకటక 6 తీసివేయడం, ఇలా మనం కంప్లీట్గా చేయాల్సినటువంటి అవసరం కొన్ని సందర్భాల్లో ఉండదు. ఇప్పుడు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఉదాహరణకి ఎడమ చేతి వైపు నుంచి 3వ నెంబర్ ఏమవుతుంది, కుడి చేతి వైపు నుంచి 4వ నెంబర్ ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలకి మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంటి అంటే వీటిలన్నిటికీ సరి సంఖ్య అయితే 3 కలిపి బేసి సంఖ్య అయితే 6 తీసివేసేయంగా వచ్చినటువంటి అంకెలు ఏదైతే సంఖ్యలు ఉంటాయో వాటిలో మధ్యలో వచ్చేటువంటి సంఖ్య కావాలి అంటే ఖచ్చితంగా ఆ కండిషన్స్ అన్ని నంబర్స్కి మనము అప్లై చేయాలి. సో చూడండి, మొట్టమొదటి నంబర్ మనం కనుక తీసుకుంటే 375 అనేది బేసి సంఖ్య కాబట్టి 375లో నుంచి మనం ఒక 6 అనేటువంటి నంబర్ని తగ్గించినట్టయితే ఏమవుతుంది 369 అవుతుంది. అవునా కదా, 375 అనేది బేసి సంఖ్య కాబట్టి 6 తగ్గించాం కాబట్టి 369. నెక్స్ట్ 365 అనేది కూడా బేసి సంఖ్య కాబట్టి దానిలో నుంచి 6 తగ్గిస్తే 359 అవుతుంది. 359 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 నంబర్స్ అయిపోయాయి. నెక్స్ట్ 376 అనేది తీసుకుంటే అది సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యకి మనం ఏం చేయాలి 3 కలపాలి. 376 ప్లస్ ఒక 3 తీసుకుంటే 379 సో 9 అవుతుంది. 379 అవుతుంది. 379 అవుతుంది. నెక్స్ట్ 723 అనేది బేసి సంఖ్య కాబట్టి ఒక 3 తగ్గించినట్టయితే 723 ఒక -6 చేసినట్లయితే ఎంత అవుతుంది 717 అవుతుంది. 717 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 నంబర్స్ కూడా కంప్లీట్ అయ్యి నెక్స్ట్ 734 అనేది సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యకి 3 కలిపితే 734 ప్లస్ ఒక 3 కలిపినట్లయితే ఎంత అవుతుంది 737 అవుతుంది. ఈ నంబర్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ 835 అనేటువంటి ఈ యొక్క నంబర్ని మనం కనుక తీసుకున్నట్టయితే సో చూడండి 835 అనేటువంటి నంబరు బేసి సంఖ్య కాబట్టి దానిలో నుంచి 6 తగ్గించినట్టయితే 829 అవుతుంది. 829
929. నెక్స్ట్ 944 అనేది సరి సంఖ్య కాబట్టి 940. సో 4కి ఒక 3 కలిపితే 947 అవుతుంది. వాళ్ళు చెప్పినట్టుగా మన కండిషన్స్ని సో అప్లై చేసాం. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ యొక్క నంబర్స్ ఏదైతే ఉన్నాయో వీటిలలో మధ్యలో వచ్చేటువంటి సంఖ్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి సంఖ్యలు ఎన్ని 1 2 3 4 5 6 7 కాబట్టి వీటిలలో అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు వచ్చేటువంటి మధ్యలో సంఖ్య సో అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండేటువంటి సంఖ్య ఏంటి అనేది చూడాలంటే ఫస్ట్ మనం అవరోహణ క్రమము అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ కదా, కాబట్టి వీటిలన్నిటిలో కల్లా పెద్ద నంబర్ అంటే 900తో వచ్చేటువంటి నంబరా కాదా? ఎస్, 900తో ఉన్నటువంటి నంబరు. నెక్స్ట్ 800తో ఉన్నటువంటి నంబరు రెండో నంబర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే 700తో ఉన్నది ఖచ్చితంగా మనకు మూడో నంబరు అవుతుంది. ఇది సో మూడో నంబర్ అవుతుంది అన్నమాట. సో తర్వాత ఇది నాలుగో నంబర్ అవుతుంది. సో వీటిలలో తీసుకున్నట్టయితే మనకు 359 ఉంది, 369 ఉంది, 379 ఉంది. అంటే అవరోహణ క్రమంలో తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఐదో నంబర్ అవుతుంది. మధ్యలో ఉన్నటువంటి నంబర్ అడిగాడు కాబట్టి మొత్తం 7 సంఖ్యలలో మనం అవరోహణ క్రమంలో ఒకటో నంబర్, రెండో నంబర్, మూడో నంబర్, నాలుగో నంబర్, 5 6 7 రాసుకుంటే మధ్యలో ఉన్న నంబర్ అంటే మనకేమవుతుంది? నాలుగో నంబరే కదా అవుతుంది. ఎందుకు? అటు సైడ్ ఒక 3 నంబర్స్, అటు సైడ్ ఒక 3 నంబర్స్ పోతాయి కాబట్టి అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి నంబర్ అంటే ఖచ్చితంగా నాలుగో నంబర్ అవుతుంది. లేదా మనం రాసుకున్న వచ్చేటువంటి నష్టం అయితే లేదు. ఇది ఐదో నంబరు. 369 అనేది ఖచ్చితంగా 379 తర్వాత వచ్చేటువంటి చిన్న నంబర్ కదా అవరోహణ క్రమంలో, కాబట్టి ఇది ఆరో నంబర్ అవుతుంది, ఇది ఏడో నంబర్ అవుతుంది అనమాట. సో కాబట్టి మొదటి నంబరు, రెండో నంబర్, మూడో నంబర్ పక్కన పెట్టేసి నెక్స్ట్ 5 6 7ను పక్కన పెట్టేస్తే మధ్యలో వచ్చేటువంటి నంబర్ అంటే ఖచ్చితంగా నాలుగో నంబర్ అవుతుందా లేదా? జనరల్గా మనం చూద్దాం. ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబరు, నాలుగో నంబరు, ఐదో నంబరు, ఆరో నంబరు, ఏడో నంబర్స్ అంటే ఈ 7 నంబర్స్లో మధ్యలో ఉన్న నంబర్ ఏమవుతుంది అంటే డెఫినెట్గా నాలుగో నంబర్ అవుతుంది. ఎడమ చేతి వైపు నుంచి చూసినా, కుడి చేతి వైపు నుంచి చూసినా. కాబట్టి నాలుగో నంబర్ అనేది ఇక్కడ ఏంటి? 717. 717 అనేది ఏ నంబర్ నుంచి వచ్చింది? 717 అనేది 723 నుంచి వచ్చింది. ఎందుకంటే అది బేస్ సంఖ్య కాబట్టి దానిలో నుంచి 6 తగ్గించడం వల్ల మనకు 717 వచ్చింది. కాబట్టి 723 అనేది వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్ ప్రకారము మధ్యలో ఉండేటువంటి నంబర్. మళ్ళీ దీన్ని మనం అరేంజ్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరమో లేదు. సో ఇది ఆన్సర్ చేసేటువంటి ఒక పద్ధతి. సరే, ఇంకా సింపుల్గా సాల్వ్ చేసేటువంటి పద్ధతి ఇంకేమన్నా ఉందా అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే డెఫినెట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇచ్చినటువంటి నంబర్స్లో జనరల్గా మనం ఏమి చేయాలి అంటే ఈ 3ను కలపడము, 6ని తీసివేయడము అనేది తర్వాత చేద్దాం. ఎందుకు? నంబర్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇదంతా చేసిన తర్వాత అవరోహణ క్రమంలో అమర్చాలా లేదా? ఎస్, పెద్ద మరీ తీసివేయడం అంటే ఏదో ఒక 20నో 30నో లేకపోతే 150నో అట్లా తీసివేయడం కాదు. 3 6లు అంటే చిన్న నంబర్సే కదా మనం తీసివేయడం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న నంబర్స్ తీసుకున్నా కానీ దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ ఏవి లేవు కదా, దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ లేవు, కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి ఉన్న నంబర్స్ని మనం వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా అవరోహణ క్రమంలో అమర్చి మరి నాలుగో నంబర్ తీసుకున్న ఆన్సర్ వచ్చేస్తుందా లేదా? డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది లాజికల్గా మనం ఆన్సర్ చేయాల్సినటువంటి పద్ధతి అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఏంటి? 944. రెండో పెద్ద నెంబర్ ఏంటి? అవరోహణ క్రమంలో అమరుస్తున్నాం. ఎందుకు? వాళ్ళు చెప్పారు కాబట్టి. సో ఇది రెండో నెంబర్ అనమాట. 734 అనేది మనకు మూడో నెంబర్ అవుతుంది, ఇది నాలుగో నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే +3 చేసిన, -6 చేసిన, సరి సంఖ్యలకు +3 చేసిన, బేసి సంఖ్యలకు -6 చేసిన పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. కాబట్టి డైరెక్ట్గా మనం తీసుకున్నా కానీ ఆన్సర్ వస్తుంది. కానీ నంబర్స్ చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు చెప్పిన కండిషన్ చేసి మనం ఆన్సర్ చేస్తే సో చాలా అంటే ఆన్సర్ అనేది రాంగ్ పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా తీసుకున్నా కానీ ఈ 7 నంబర్స్లో మధ్యలో ఉన్న నంబర్ అంటే నాలుగో నంబరా కదా? ఎస్, నాలుగో నంబర్ ఏంటి ఇక్కడ? 723. కాబట్టి డైరెక్ట్గా ఇలా కూడా మన ఆన్సర్ అనేది పెట్టచ్చు. సో మరి సెకండ్ పద్ధతి ఎప్పుడు అప్లై చేయాలి అంటే నంబర్స్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉండాలి. గ్యాప్ ఎక్కువ ఉందా లేదా? ఎస్, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి నేను సో ఈ సెకండ్ మెథడ్ను కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద నెంబర్స్ తీసుకుంటే ఇది 800 చిల్లర ఉంది, ఇది 900 చిల్లర ఉంది. +3 -6 ఎంత చేసినా అవి ఏమన్నా దగ్గరకు వస్తాయా? రావు. కాబట్టి పెద్ద ప్రాబ్లమే లేదనమాట, ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే ఇక్కడ మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్ గణితపు గుర్తుల పరీక్ష అనేటువంటి చాప్టర్ నుంచి మనం చూసుకుంటే ఇచ్చిన సమీకరణాన్ని సరి అనేది చేసేందుకు ఏ 2 సంఖ్యలను పరస్పరం మార్చాల్సి ఉంటుంది అని చెప్పి అన్నాడనమాట. ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏ 2 నంబర్స్ మార్చాలి అని చెప్పి అన్నాడు.
ఇక్కడ మనము చేయాల్సినటువంటి పద్ధతి ఏంటి అంటే ఒక్కొక్క ఆప్షన్లో ఉన్నటువంటి నంబర్స్ని మనము ప్రతిక్షేపించుకుంటూ చెక్ చేయాలి. జనరల్గా టైం తీసుకునేటువంటి ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో కాబట్టి మన ఎగ్జామినేషన్లో కూడా మనం ఏం చేస్తాము అంటే ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేయాలి, చెక్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. సో దానికన్నా ముందు ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఇక్కడ సో డెఫినెట్గా ఈ భాగాహారం గుర్తు దగ్గర కొంచెం జాగ్రత్తగా మనం చెక్ చేసుకుంటే మన ఆన్సరు ఇంకా ఈజీగా చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ భాగాహారం గుర్తుకు ముందు 26 ఉంది, అవునా? తర్వాత 5 ఉంది. ఈ 26 ఈ 5కి సంబంధించి ఏమైనా తారుమారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తుందంటే 45 26ని తారుమారు చేయండి అని చెప్తుంది. ఓకే, చేద్దాం. 45 స్థానంలోకి నేను 26 తీసుకుంటాను. 26 స్థానంలోకి 45 తీసుకుంటే 45 తర్వాత డివైడెడ్ బై ఉంది. సో 45 తర్వాత డివైడెడ్ బై తర్వాత 5 ఉందా అంటే 45 డివైడెడ్ బై 5 చేసినప్పుడు పరిపూర్ణంగా భాగించబడుతుందా లేదా 45 అనేది 5 చేత? ఎస్. పరిపూర్ణంగా భాగించబడకపోతే ఇక్కడ మనకు డెసిమల్ నంబర్ వస్తుంది, దశాంశ స్థానం కలిగినటువంటి నంబర్ వస్తుంది. కానీ కుడి చేతి వైపున వచ్చేసి మనకు దశాంశ స్థానం లేనటువంటి నంబర్ ఉంది కాబట్టి ఈ ఎడం వైపు ఉన్నటువంటి దశాంశ స్థానం కలిగినటువంటి నంబర్ని మిగతా నంబర్స్తో కలిపినా తీసివేసినా గుణించినా లేకపోతే ఏమి చేసినా కానీ దశాంశ స్థానం కలిగినటువంటి నంబర్ వస్తుంది. కాబట్టి మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేటువంటి చాప్టర్లో ఎప్పుడైనా ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే భాగాహారం దగ్గర పర్ఫెక్ట్ నంబర్ వస్తుందా లేదా చూసుకోవాలి, లేదా డెసిమల్ వాల్యూ వస్తుందా అంటే మ్యాక్సిమం ఆ ఆప్షన్ పోతుంది. ఇక్కడ 26 ప్లేస్లో 45 పెట్టినప్పుడు మనకు పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది 45 డివైడెడ్ బై 5 అంటే. కాబట్టి ఈ ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ 26 ప్లేస్లో వచ్చేటువంటి నంబర్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకున్నప్పుడు 5 చేత నిశ్శేషంగా భాగించబడకపోతే అలాంటి ఆప్షన్స్ మనం పక్కన పెట్టుకోవచ్చు. ఉదాహరణకి చూడండి, ఇక్కడ రెండో ఆప్షన్ చూడండి, 26 3 అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 26 స్థానంలో 3 తీసుకోండి, 3 స్థానంలో 26 తీసుకోండి అన్నాడు. సో చూడండి, ఇక్కడ 26 స్థానంలో ఏం తీసుకోవాలి? 3 తీసుకోవాలి. నెక్స్ట్ 3 స్థానంలో 26 తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 3 డివైడెడ్ బై 5 చేస్తే మనకు ఒక నిశ్శేషమైనటువంటి నెంబర్ వస్తుందా? 3 డివైడెడ్ బై 5 ఇంటూ 3 కదా. సో ఇలా చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా క్యాన్సిలేషన్ పోయి ఏమన్నా దశాంశ స్థానం లేనటువంటి నెంబర్ వస్తుందా అంటే లేదు. ఇక్కడ దశాంశ స్థానం కలిగిన నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ని వీటితో గుణించిన కూడిన తీసివేసిన ఏం చేసినా కానీ దశాంశ స్థానం కలిగినటువంటి నెంబర్ అయిపోతుంది ఎడమ చేతి వైపు మొత్తం కూడా. కాబట్టి కుడి చేతి వైపు 34 దశాంశ స్థానం లేనటువంటి నెంబర్కి సమానం అవుతుంది ఎప్పటికన్నా కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ని పక్కన పెట్టచ్చు. నెక్స్ట్ తర్వాత మనం తీసుకుంటే ఇక్కడ 26 5 అన్నాడు అనమాట. 26 5 అంటే 26 స్థానంలోకి 5 తీసుకోవాలి, 5 స్థానంలోకి 26 తీసుకోవాలి అన్నాడు. ఒకవేళ మనం అలా తీసుకున్నట్టయితే మూడో ఆప్షన్ ప్రకారంగా 26 స్థానంలోకి 5 తీసుకోవాలి, 5 స్థానంలోకి 26 తీసుకుంటే 5 డివైడెడ్ బై 26 ఇంటూ 3 ఉందన్నమాట. 5 డివైడెడ్ బై 26 ఇంటూ 3. సో క్యాన్సిలేషన్ మనం పర్ఫెక్ట్గా పోతుందా? ఒకవేళ మనం ఇక్కడ తీసుకున్నా కానీ సో నాట్ పాసిబుల్. అంటే దశాంశ స్థానం కలిగినటువంటి వాల్యూ వస్తుంది కాబట్టి ఎడమ చేతి వైపు మొత్తం కూడా దశాంశ స్థానం అవుతుంది కాబట్టి కుడివైపు ఉన్నటువంటి 34 సమానం కాదు. నెక్స్ట్ 45 5 అన్నాడు అనమాట. అంటే 45 స్థానంలోకి 5 తీసుకోవాలి, 45 స్థానంలోకి 5 తీసుకోవాలి, 5 స్థానంలోకి 45 తీసుకోవాలి, 5 స్థానంలోకి 45 తీసుకోవాలి. అది దాని యొక్క మీరే. ఒకవేళ ఇక్కడ తీసుకుంటే 26 డివైడెడ్ బై 5 స్థానంలో 45 వచ్చింది ఇంటూ 3. 3 ఒకట్లు 3 15లు క్యాన్సిల్ పోయినా 26 డివైడెడ్ బై 15 అంటే క్యాన్సిలేషన్ పోద్దా? పోదు. అంటే దశాంశ స్థానం కలిగినటువంటి వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దశాంశ స్థానం కలిగినటువంటి నెంబర్ అంటే 7 పాయింట్ సంథింగో 1 పాయింట్ సంథింగో ఈ నెంబర్స్ అన్నిటిని కూడా మనం దశాంశ స్థానం కలిగినటువంటి నెంబర్స్ అంటాం. అలాంటి నెంబర్స్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఎడమ చేతి వైపు మొత్తం కూడా దశాంశ స్థానం కలిగిన నెంబర్ అవుతుంది. అది కుడి చేతి వైపు దశాంశ స్థానం లేనటువంటి నెంబర్కి సమానం అవుతుందా? డెఫినెట్గా కాదు. కాబట్టి మూడో ఆప్షన్ కూడా పక్కన పెట్టచ్చు. అవునా? సో కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ని జస్ట్ చెక్ చేయకుండానే ఆన్సర్ అనేది మనం పెట్టచ్చా లేదా? ఎస్. ఎప్పుడైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా ఏ నంబర్స్ని తారుమారు చేయడం వల్ల సమీకరణం బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి అడిగాడు అంటే డెఫినెట్గా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ భాగాహారంకి ముందు వచ్చేటువంటి నంబర్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా చూసుకోవాలి. ఒకవేళ అక్కడ మార్పులు ఉంటే అక్కడ చేసేటువంటి మార్పు ఒక పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయ్యేటువంటి నంబర్ వస్తుంటే ఆ ఆప్షన్ని మనం చెక్ చేయాలి. లేదు అంటే దాన్ని మనం చెక్ చేయండి. ఇక్కడ వస్తుంది కాబట్టి దీన్ని వదిలేసాను, సో మిగతా వాటిని చెక్ చేస్తే మిగతాది ఏది కూడా సెట్ అవ్వాల.
అక్కడ డివైడెడ్ బై పర్ఫెక్ట్ కావట్లేదు కాబట్టి మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా రాంగ్ అని మనం చెప్పేసేయచ్చు. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే 53వ ప్రశ్న. సో ఇక్కడ జస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాదు, కానీ ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఆన్సర్ చేయాలి అది చాలా మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని మనం నేర్చుకోవాలి. ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇది. సో 53వ ప్రశ్న మనం తీసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఐచ్ఛికాలలో ఇచ్చినటువంటి అక్షర సమూహ జతలలో క్రింద ఇచ్చినటువంటి అక్షర సమూహ జతలను పోలి ఉండేదాన్ని ఎంచుకొనండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ చూడండి, హెడ్ మాస్టర్ అనేటువంటి ఒక పదం ఇచ్చేసి హీట్ ఇచ్చాడు. హెడ్ మాస్టర్కి హీట్కి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. సో హెడ్ మాస్టర్కి హీట్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ సో మనకు వర్డ్ ఫార్మేషన్, పదాలని ఏర్పరుచుట అనేటువంటి ఒక చిన్న చాప్టర్ ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాల ద్వారా హీట్ అనేటువంటి పదము ఏర్పడుతుంది అని మనం చెప్పవచ్చు. అవునా కదా? హీట్ అనేటువంటి పదంలో ఉన్న ప్రతి అక్షరం కూడా హెడ్ మాస్టర్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి కొన్ని అక్షరాలను తీసుకోవడం ద్వారా వచ్చింది. హీట్ అనే పదంలో ఉన్న అక్షరాలు ఏవి కూడా హెడ్ మాస్టర్ అనేటువంటి పదంకి బయట నుంచి తీసుకోలేదు. ఇట్ మీన్స్ హీట్ అనే వర్డ్ హెడ్ మాస్టర్ అనేటువంటి వర్డ్ నుంచి ఫామ్ అవుతుంది, ఏర్పడుతుంది. అవును కదా? ఎస్. అదేవిధంగా ఆప్షన్స్లో టీచర్ అనేటువంటి పదం నుంచి సబ్జెక్ట్ అనేటువంటి పదం ఏర్పడుతుందా అంటే, సో టీచర్ అనే పదంలో జే అనేది లేదు, యు అనేది లేదు. కాబట్టి సబ్జెక్ట్ అనేటువంటి పదంలో ఉన్న అక్షరాలు టీచర్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాల నుంచి ఏర్పడవు అని చెప్పచ్చు. ఇక్కడ ఏర్పడాలి. హెడ్ మాస్టర్ నుంచి హీట్ ఏర్పడింది కాబట్టి, హీట్ అనే పదం ఏర్పడింది కాబట్టి, పదంలో ఉన్న అక్షరాలు వచ్చాయి కాబట్టి, అదేవిధంగా సబ్జెక్ట్లో ఉన్న అక్షరాలన్నీ కూడా టీచర్ అనేటువంటి పదంలో ఉండాలి. సో అదేవిధంగా చైర్ అనేది తీసుకుంటే, చైర్ అనేటువంటి పదం నుంచి బుక్ ఏర్పాటు చేయొచ్చా? చైర్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాల నుంచి ఉపయోగించుకొని బుక్ అనేది మనం ఫ్రేమ్ చేయొచ్చా? డెఫినెట్లీ నాట్. వీలు కాదు. ఎందుకంటే బి అనేది చైర్లో లేదు కదా, ఫ్రేమ్ చేయలేం. నెక్స్ట్, స్కూల్ అనేటువంటి పదం నుంచి కూల్ అనేటువంటి పదాన్ని ఏర్పాటు చేయొచ్చా? డెఫినెట్గా ఏర్పాటు చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ COOL అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ఈ స్కూల్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఈ COOL నుంచి కూల్ అనేది ఏర్పడచ్చు. అంటే కూల్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా స్కూల్ అనేటువంటి పదంలో ఉన్నాయి కాబట్టి ఈ పదాన్ని ఈ పదంలో ఉన్న అక్షరాల ద్వారా ఏర్పాటు చేయొచ్చు. ఏ విధంగా హీట్ అనేది హెడ్ మాస్టర్ అనేటువంటి పదం నుంచి ఫ్రేమ్ అయిందో, కూల్ అనేది స్కూల్ నుంచి ఫ్రేమ్ అవుతుంది. కాబట్టి మనకి ఈ రెండు పదాల మధ్య ఉన్నటువంటి పోలికను కలిగినటువంటి పదం అంటే ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి జతగా మనం తీసుకోవచ్చు. గ్రౌండ్ అనేది తీసుకుంటే ప్లే అనేటువంటి పదంలో ఉన్నటువంటి పి ఇక్కడ ఉందా? ఎల్ అనేది ఉందా? ఏ అనేది ఉందా? వై అనేది ఉందా? ఖచ్చితంగా ప్లే అనేది గ్రౌండ్ అనేటువంటి పదం నుంచి ఫ్రేమ్ అనేది కాదు. ఓకేనా? సో కాబట్టి మనకు 53వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే 4వ ఆప్షన్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. తర్వాత ప్రశ్న 54వ ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ జస్ట్ నంబర్స్ ఇచ్చేసాడు. వీటిని మనం ఏం చేయాలి అనేది మనం చూద్దాం. ఇచ్చిన 4 సంఖ్యా సమూహాలలో 3 ఏదో ఒక రీతిలో ఒకేలా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్నదాన్ని ఎంచుకోనండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ కొంచెం 3 అంకెలు కలిగినటువంటి సంఖ్యలను ఇచ్చాడు. ఎప్పుడైనా ఈ విధంగా భిన్న పరీక్షలో నంబర్స్ ఇచ్చేసి ఆ నంబర్స్ అన్నీ కూడా బేసి సంఖ్యలు అయితే అలాంటప్పుడు మనం చెక్ చేయాల్సినటువంటి లాజిక్ ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను. బట్ అయినప్పటికీ మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భిన్న పరీక్షలో ఎప్పుడైనా నంబర్స్ ఇచ్చేసి ఆ నంబర్స్లో భిన్నమైనది ఏది అని అడిగినప్పుడు ఆ నంబర్స్ అన్ని బేసి సంఖ్యలు అయితే మీరు ఏం చెక్ చేయాలో తెలుసా? ప్రధాన సంఖ్యలు ఏవి, సంయుక్త సంఖ్యలు ఏవి అనేది చూసుకోవాలి. ప్రధాన సంఖ్యలు ఏవి, సంయుక్త సంఖ్యలు ఏవి అనేది చూసుకోవాలి. సో చూడండి, 907 అనేది ప్రధాన సంఖ్య. 907 అనేది ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 809 అనేది కూడా ప్రధాన సంఖ్య. 701 అనేది కూడా ప్రధాన సంఖ్య. కానీ 603 అనేది సంయుక్త సంఖ్య. ఇది సంయుక్త సంఖ్య. ఎందుకు అంటే ఇక్కడ 603 అనేది 1
తర్వాత 603 అదే నంబర్తో మాత్రమే కాకుండా 3 అనేటువంటి నంబర్ చేత కూడా భాగించబడుతుంది నిశ్శేషంగా. కాబట్టి ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? 1 మరియు ఆ యొక్క సంఖ్య మాత్రమే లేదా అంకె మాత్రమే దానికి గుణిజాలుగా గనక ఉన్నట్టయితే దాన్ని ప్రధాన సంఖ్య అని చెప్తాం. ఆ రెండిటికి మించి ఉంటే గుణిజాలు దాన్ని మనము ఏమని చెప్పచ్చు? సంయుక్త సంఖ్య అంటాం. కాబట్టి 1 603 మాత్రమే కాకుండా 3 అనేది కూడా దీని యొక్క గుణిజాలు ఉన్నాయి. కాబట్టి ఇది సంయుక్త సంఖ్య, మిగతావన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. కాబట్టి మనకి ఇక్కడ సరైన జవాబు అంటే డెఫినెట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సెకండ్ ఆప్షన్ని రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా బేసి సంఖ్యలు కనుక ఉన్నట్లయితే అలాంటప్పుడు ఆ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఇక కంటిన్యూస్ సిరీస్ నుంచి మరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఖాళీలలో వరుసగా ఉంచినప్పుడు క్రింద శ్రేణిని తార్కిక శ్రేణిగా పూర్తి చేయగల అక్షరాల కలయికను ఎంచుకోండి అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇలాంటి ప్రశ్న మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ అసలు ఎన్ని ఇచ్చాడు అంటే మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. సో చూద్దాం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇచ్చాడు అనమాట. 24. సో 24 అనేటువంటి నంబర్ మనం తీసుకుంటే 24 అనేటువంటి నంబర్కు ఉన్నటువంటి గుణిజాలు ఏంటి? సో తీసుకున్నట్టయితే 4 6ల చెప్పచ్చు అనమాట. 4 6ల 24. సో అంటే మనకు ఈ 24 స్థానాలు ఉన్నాయి కాబట్టి 24 అనేటువంటి నంబర్ని మనం ఇలా విడదీసినప్పుడు 2 నంబర్ల యొక్క లబ్ధంగా మనం రాసినప్పుడు లేకపోతే 24 యొక్క గుణిజాలు తీసుకుంటే 4, 6 కదా. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాల యొక్క సమూహాన్ని 4 అక్షరాల సమూహంగానే తీసుకోవచ్చు లేదా 6 అక్షరాల సమూహంగానే తీసుకోవచ్చు అనేది ఇండైరెక్ట్గా మన హింట్ అనమాట. ఒకవేళ మనం 4 అక్షరాల సమూహంగా మనం తీసుకున్నట్టయితే 1 2 3 4 ఇక్కడి వరకు ఒక సమూహం. నెక్స్ట్ 1 2 3 4 మరొక సమూహం. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకున్నట్టయితే చూసుకుంటే ఎక్స్ తర్వాత 2 వైలు ఉన్నాయి, తర్వాత డబ్ల్యూ ఉంది, అవునా? ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే ఎక్స్ తర్వాత 2 వైలు ఉండాలి, డబ్ల్యూ ఉండాలి, ఓకేనా? అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో ఫస్ట్ YW అనేది ఉండాలి. దరిదాపులుగా అన్ని ఆప్షన్స్లో కూడా YW అనేది ఉంది. నెక్స్ట్ తర్వాత మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? YW ఇచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకొని చూస్తే Yకి ముందేముండాలి? X ఉండాలి. మరి ఇంకొక అక్షరం ఏమై ఉంటుంది అనేది మనం చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్షరాలలో ఈ శ్రేణిలో XYతో పాటుగా Z కూడా కనిపిస్తుందా? ఎస్, ఖచ్చితంగా. కాబట్టి ఒక మేబీ Z వచ్చేటువంటి అవకాశం ఉంది. అవకాశం మాత్రమే, ఎగ్జాక్ట్గా కాదు. చూద్దాం. దాని ప్రకారం మనం చూస్తే ZXYW ఇక్కడ డబల్యూతో ముగిస్తుంది కాబట్టి మొదట్లో ఉన్నటువంటి 2 సమూహాలు ఇక్కడ కూడా డబల్యూతోనే ముగించాను. అప్పుడు ఇక్కడ కొత్త శ్రేణి అనేది మనకు ఫ్రేమ్ అయింది 5 అక్షరాలతో. ZXYW అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి ZXYW. ఇక్కడికి ఇంకొకటి మనం తీసుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఉన్నది 2 సేమ్ కనిపిస్తున్నాయి కదా. ఎస్. సో కాబట్టి మనం ముందున్నటువంటి వాటిని కంపేర్ చేసుకుంటూ దానికి దగ్గరగా ఉన్నటువంటి సమూహాలను కంపేర్ చేసుకుంటూ దీన్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ZXYW తర్వాత అగైన్ మళ్ళా మనకేం రావచ్చు? Z రావచ్చు, ఓకేనా? Z అయినా రావచ్చు, X అయినా రావచ్చు. కాకపోతే దీనికి ముందున్నటువంటి ఆ సమూహం ఏదైతే ఉందో దాంట్లో మనకు Y తర్వాత W తర్వాత మళ్ళీ Zతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ W తర్వాత Z అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హైఫాన్ ప్లేసెస్లో ఉన్నటువంటి అక్షరాల సమూహం అంటే ఖచ్చితంగా YW మొదటి 2 అక్షరాలు, ZX తర్వాత 2 అక్షరాలు, నెక్స్ట్ W ZX Z.
ఇది మనకు రావాల్సినటువంటి అక్షర సమూహం. ఇక్కడ రిపీట్ అవుతున్నటువంటి ప్యాటర్న్ ఏంటి అనేది తీసుకుంటే ఆన్సర్ అయితే ఇది ఏ ఆప్షన్లో ఉందో మనం చూద్దాం. YWZ ఎన్ని ఆప్షన్స్లో ఉంది చూడండి. YWZ ఇక్కడ ఉంది. Z తర్వాత మళ్ళీ Z అనేది లేదు, ఇక్కడ X వస్తుంది. YWZ తర్వాత డబల్ Z అనేది ఇక్కడ లేదు. YWZ అనేది ఇక్కడ లేదు. YWZ తర్వాత XW ZXZ కాబట్టి ఫోర్త్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. మరి ఇక్కడ రిపీట్ అవుతున్నటువంటి ఆ అక్షర సమూహాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకు రిపీట్ అయింది XYYW అనేది ఒకటి రిపీట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అంటే మొదటి రెండు సమూహాలు XYYW. నెక్స్ట్ మూడో సమూహము నాలుగో సమూహం తీసుకుంటే ZXYYW అనేది మూడో సమూహము, నాలుగో సమూహము, ఐదో సమూహము కూడా. సో మొదటి రెండు సమూహాలేమో ఇది 3, 4, 5 తీసుకుంటే ఇది రిపీట్ అవుతున్నటువంటి సమూహముల యొక్క గ్రూప్ అనమాట. కాబట్టి మనకు 55వ ప్రశ్నకు సరైన జవాబు అంటే ఫోర్త్ ఆప్షన్గా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న ఇక్కడ నంబర్స్ అయితే కొంచెం చిన్న నంబర్స్గా ఉన్నాయి కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. క్రింది చిత్రాన్ని పరిశీలించి క్రింద ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని చెప్పి అన్నాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ జాగ్రత్త చూసుకున్నట్టయితే మనకేమి ఇచ్చాడు? చతురస్రం ఇచ్చారు, పంచభుజి ఇచ్చారు, తర్వాత వృత్తం ఇచ్చారు. ఇక్కడ మనం కనుక జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే చతురస్రము అనేది వైద్యులను సూచిస్తుంది, వృత్తము అనేది మహిళలను సూచిస్తుంది, తర్వాత పంచభుజి అనేది డాన్సర్లను సూచిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఎంతమంది మహిళా వైద్యులు డాన్సర్లుగా కూడా ఉన్నారు అంటే మహిళలు అవ్వాలి, వైద్యులు అవ్వాలి, డాన్సులు కూడా అవ్వాలి. ఎంతమంది మహిళా వైద్యులు డాన్సర్లుగా కూడా ఉన్నారు అనేటువంటి ప్రశ్న అడిగారు అంటే ఇది మనకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ నుంచి ఇచ్చేటువంటి ప్రశ్న, రెండో మోడల్కి సంబంధించినటువంటి ప్రశ్న. కాబట్టి దీనికి మహిళలు ఉండాలి, వైద్యులు ఉండాలి, తర్వాత డాన్సులు కూడా అయి ఉండాలి. అంటే ఈ మూడిటికి మనకు మిక్స్ కావాలి, అంటే మూడిటికి ఉమ్మడి భాగంలో ఉండాలి. సో చూడండి, మహిళలు అంటే వృత్తంలో ఉండాలి, వైద్యులు అంటే చతురస్రంలో ఉండాలి, నెక్స్ట్ డాన్సుల్లో అంటే పంచభుజిలో ఉండాలి. ఈ మూడిటికి మధ్యలో ఉన్నటువంటి నంబర్ అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు 53 అవుతుంది. ఇది 121, ఇది 13, ఇది 5, ఇది 53, ఇది 36, ఇది 132, ఇది 304. సో కాబట్టి మధ్యలో ఉన్నటువంటి నంబర్ అంటే 53 అవుతుంది. 53 అనేది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇచ్చిన 4 సంఖ్యల జతలలో 3 ఏదో ఒక రీతిలో ఒకేలా ఉండగా ఒకటి మాత్రమే భిన్నంగా ఉంది, భిన్నంగా ఉన్నటువంటి దానిని ఎంచుకోనండి అని చెప్పి ఇచ్చాడనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3:11 లేకపోతే 3:11 అని చెప్పచ్చు. 3:11, 7:19, 9:23, తర్వాత 5:17 ఇచ్చారనమాట. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇచ్చినటువంటి నంబర్స్లో మనం జాగ్రత్త గమనించుకున్నట్టయితే ఇక్కడ 3:11 తీసుకున్నా, 7:19 తీసుకున్నా, 9:23 తీసుకున్నా, 5:17 తీసుకున్నా కానీ మనకి ఇక్కడ సో కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి నంబర్స్ ఏదన్నా మనకు చెప్పాలి అంటే భిన్నమైనటువంటి నంబర్ చూడండి. ఇవన్నీ కూడా అసలు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ దగ్గరగా లేవు, అన్నీ కూడా బేస్ సంఖ్యలే. సో నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు చూద్దామంటే ప్రధాన సంఖ్యలు కూడా సో మనకు ప్రధాన సంఖ్యలకు దగ్గరగా కూడా ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత మనం కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇవి స్క్వేర్కి దగ్గరగా ఉన్నాయా? ఫోర్త్ ఆప్షన్ చూడండి. 5 అంటే 2² + 1, 17 అంటే మనకు 4² + 1 ఫామ్లో ఉంది. బట్ మిగతావేవి కూడా అలాంటి ఫామ్లో మనకు లేవు, నార్మల్గా ఉన్నాయన్నమాట. బట్ అది ఒక్కటి మాత్రమే స్క్వేర్స్కి దగ్గరగా ఉంది, బట్ మిగతా 3 ఆప్షన్స్ మాత్రము నార్మల్గా ఉన్నాయి. కాబట్టి భిన్నమైనది ఏది అంటే ఫోర్త్ ఆప్షన్ తీసుకోవచ్చా లేదా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్. సో తర్వాత మనం చూద్దాం. ఇక్కడ 58వ ప్రశ్న మనం తీసుకుంటే 58వ ప్రశ్న 1980 మార్చి 10వ తేదీ సోమవారం అంట. సో 10వ తేదీ మార్చ్ 1980 అనేది సోమవారం ఇచ్చాడు. అయితే మనం ఏం కనిపెట్టాలి? అదే 10వ తేదీ మార్చి నెల 2026 ఏంటి అనేది మనం కనిపెట్టాలి.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో చూడండి జాగ్రత్తగా గమనించుకుంటే ఇక్కడ 1980లో ఒక తేదీ ఇచ్చేసి 2026లో ఒక తేదీ అడుగుతున్నాడు అంటే ఇది శతాబ్దానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఓకేనా, అంటే ఒక శతాబ్దంలో ఉన్నటువంటి 2 వేరు సంవత్సరాల్లో మనకి ఇచ్చినటువంటి డేటా. 1980లో ఒక రోజు చెప్పేశాడు, తర్వాత 2026లో అదే రోజు అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మార్చి 10వ తేదీ ఏంటో చెప్పేశాడు, అక్కడ కూడా మార్చి 10వ తేదీ అడుగుతున్నాడు. అంటే దీని విత్ ఇన్ ద సేమ్ సెంచరీ మోడల్ అని చెప్పి అంటాం. చాలా ఈజీ. విత్ ఇన్ ద సేమ్ సెంచరీ అయితే మనకు ఆన్సర్ చేసే పద్ధతి ఏంటంటే ఇచ్చిన రోజు ఏమిచ్చాడు, 1980 మార్చి 18 సోమవారం. ఇచ్చిన రోజు ప్లస్ ఆర్ మైనస్ సంవత్సరాల మధ్య వ్యత్యాసము. ఈ 2 సంవత్సరాలు వేరు సంవత్సరాలు కాబట్టి ఒక శతాబ్దంలో ఉండేటువంటి వేరు సంవత్సరాలు కదా, కాబట్టి ఈ సంవత్సరాల మధ్య వ్యత్యాసం తీసుకోవాలి. 1980కి 2026కి మధ్య ఎన్ని సంవత్సరాల గ్యాప్? 1980 నుంచి 2000 వరకు 20 సంవత్సరాలు, 2000 నుంచి 2026 వరకు ఇంకొక 26 సంవత్సరాలు, అంటే మొత్తంగా 46 సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. 46 ఇయర్స్ గ్యాప్. ఈ 46 ఇయర్స్లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి అనేది కనిపెడితే, ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి, ఎన్ని సాధారణ సంవత్సరాలు ఉంటాయి కనిపెడితే సో చాలా ఈజీ అయిపోతుంది అనమాట. 46 సంవత్సరాల్లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి అని కనిపెట్టాలంటే ఏం చేయాలి మనము? డివైడెడ్ బై 4 చేయాలి. 4 ఒకట్లు 4 11 44 అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి సో ఈ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది 11 కదా, అంటే మనకు 46 అనేది 4 చేత ఎన్నిసార్లు భాగించబడుతుంది? 11 సార్లు భాగించబడుతుంది. అంటే 46లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి అంటే 11 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. 46లో 11 లీప్ సంవత్సరాలు అయితే 35 సాధారణ సంవత్సరాలు అవుతాయి. ఇవి సాధారణ సంవత్సరాలు, ఇవి లీప్ సంవత్సరాలు అవుతాయి అన్నమాట. ఓకేనా, ఎప్పుడైనా లీప్ సంవత్సరాల యొక్క సంఖ్య కావచ్చు, లేకపోతే సాధారణ సంవత్సరాల యొక్క సంఖ్య కావచ్చు 7 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఇంకా సింప్లిఫైడ్ చేయొచ్చు అనమాట. మనకు విషమ రోజులు అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారం, ఆడ్ డేస్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారం. సో 11 డివైడెడ్ బై 7 చేస్తే శేషం ఎంత వస్తుంది? విషమ రోజులు ఎలా కనిపెడతాం మనము? సో నంబర్ డివైడెడ్ బై 7 చేసినప్పుడు వచ్చేటువంటి శేషాన్ని తీసుకోవాలి, కోఎఫిషియంట్ని కాదు, శేషాన్ని తీసుకోవాలన్నమాట. 7 ఒకట్లు మనకు 11 అనేది 7లో ఒకసారి పోతే 4 శేషం ఉంటుంది. అంటే లీప్ సంవత్సరాల 11 సంవత్సరాలని మనం తీసుకున్నాం కదా, 11 లీప్ సంవత్సరాలని కాస్త 4 లీప్ సంవత్సరాలుగా తీసేసుకోవచ్చు. ప్రతి లీప్ సంవత్సరానికి 2 విషమ రోజులు ఉంటాయి, అవునా కదా? ఎస్. అదేవిధంగా 35 అనేది 35లో చూడండి, 35 సంవత్సరాలలో ఎన్ని? సో 35 అనేటువంటి నంబర్ని 35 సంవత్సరాలని ఎలా సింప్లిఫైడ్గా రాసుకోవచ్చు అంటే డివైడెడ్ బై 7 చేసినప్పుడు 7 ఒకట్లు 7 5ల 35 కాబట్టి శేషం ఎంత వస్తుంది? 0. అంటే 35 సంవత్సరాలని నేను 0 ఇయర్స్గా రాసుకోవచ్చు విషమ రోజులు అనేటువంటి కాన్సెప్ట్ ఉపయోగించుకొని. అదే మనకు క్యాలెండర్స్ అనేటువంటి చాప్టర్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఆ చాప్టర్లో ఆడ్ డేస్ అనేటువంటి కాన్సెప్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా పెద్ద నంబర్స్ని చాలా చిన్న నంబర్గా కన్వర్ట్ చేసేటువంటి అవకాశము మనకు ఆడ్ డేస్ అనేటువంటి కాన్సెప్ట్ ఇస్తుంది. ఎలా కన్వర్ట్ చేయాలి ఆడ్ డేస్లోకి? జస్ట్ దట్ నంబర్ డివైడెడ్ బై 7 చేయాలి. 35 డివైడెడ్ బై 7 చేసినప్పుడు శేషం ఎంత? 0. అంటే 35 సంవత్సరాల సాధారణ సంవత్సరాలని మనం ఎలా చేయొచ్చు అంటే 0 ఇయర్స్గా రాసుకోవచ్చు, 0 నార్మల్ ఇయర్స్గా రాసేసుకోవచ్చు అనమాట. 11 లీప్ సంవత్సరాలని 4 లీప్ సంవత్సరాలుగా రాసేసుకోవచ్చు. డివైడెడ్ బై 7 చేసినప్పుడు శేషం ఎంత? 7 ఒకట్ల 7 పోతే 11లో 4 మిగులుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు సోమవారము ప్లస్, ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలంటే 1980లో ఒక సంవత్సరం ఇచ్చేసి 2026లో ఒక సంవత్సరం అడుగుతున్నాడంటే భవిష్యత్తుకి ఫ్యూచర్ రిలేటెడ్ అడుగుతున్నాడు కాబట్టి, ఫార్వర్డ్ డైరెక్షన్లో అడుగుతున్నాడు కాబట్టి క్యాలెండర్కి ప్లస్ తీసుకోవాలి. మనకు అందరికీ తెలిసిన విషయం. 4 × 2 అంటే 8. సోమవారము ప్లస్ ఇక్కడ 8 అనేది 7 కన్నా పెద్ద నెంబర్ కాబట్టి 8 డివైడెడ్ బై 7 చేస్తే ఎన్ని విషమ రోజులు ఉంటాయి అంటే శేషం ఎంత వస్తుంది? 1. 8 డివైడెడ్ బై 7 చేస్తే 7 ఒకట్లు శేషం ఎంత? 1. అంటే 8కి బదులుగా 1 రాసుకోవచ్చు. సోమవారము ప్లస్ 1 అంటే ఏమవుతుంది? మంగళవారము. మన ఆన్సర్ ఏమవుతుందంటే మంగళవారము. ఏ ఆప్షన్లో ఉంది చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉందన్నమాట. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈ ప్రశ్నకి సరైనటువంటి
జవాబుగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న ఇక్కడ సోమవారము ప్లస్ 8ని కాస్త 1గా రాసుకోవచ్చు. కాబట్టి 8కి బదులు బ్రాకెట్లో 1 రాశాను. అంటే సోమవారం ప్లస్ 1 అంటే సోమవారం తర్వాత నెక్స్ట్ రోజు ఫస్ట్ రోజు ఏంటి మంగళవారము. అది మన ఆన్సర్ అనమాట. సో అదే సోమవారం ప్లస్ 2 వస్తే సోమవారం తర్వాత 2వ రోజు, సోమవారం ప్లస్ 3 వస్తే సోమవారం తర్వాత 3వ రోజుగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 59వ ప్రశ్న మనం తీసుకున్నట్టయితే క్రింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానాన్ని భర్తీ చేసే సంఖ్యను క్రింది ఐచ్ఛికాల నుంచి ఎంచుకోనండి అని చెప్పి అన్నాడు. అంటే మనకు నంబర్ సిరీస్ నుంచి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే 23, 12, 25, 14, 27, 16 అంటే ఒక పెద్ద సంఖ్య ఒక చిన్న సంఖ్య, పెద్ద సంఖ్య చిన్న సంఖ్య ఇట్లా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నంబర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మిశ్రమ శ్రేణి ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మనకు డౌట్ రావాలి. ఎప్పుడైనా ఒక 5 నంబర్లో ఒక 6 నంబర్లో ఇస్తే అది ఒక సింగిల్ శ్రేణి అనమాట, అంటే ఒక శ్రేణి అనుకోవాలి. అదే అలా కాకుండా 5-6 నంబర్స్ కన్నా ఎక్కువ నంబర్స్ ఉంటే దాన్ని మనం మిశ్రమ శ్రేణిగా భావించాలి. మిశ్రమ శ్రేణి అంటే ఒక శ్రేణిలో 1 కన్నా ఎక్కువ శ్రేణులు కలిపేసి ఇస్తాడు, మిక్స్ చేసి ఇస్తాడు అనమాట. కాబట్టి దాన్ని మిక్స్డ్ శ్రేణి లేకపోతే మిశ్రమ శ్రేణి అని చెప్పి అనొచ్చు. చూడండి, మొదటి నంబరు, 3వ నంబరు, 5వ నంబరు, తర్వాత 7వ నంబరు, 9వ నంబరు, 11వ నంబర్స్ ఒక శ్రేణి అవుతాయి. అదేవిధంగా 2వ నంబరు, 4వ నంబరు, 6వ నంబరు, 8వ నంబరు, 10వ నంబరు అనేటివి మరొక శ్రేణి అవుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు ప్రశ్నార్థకం అనేది ఏ శ్రేణికి లింక్ అయి ఉంది అనేది తీసుకుంటే దీన్ని మొదటి శ్రేణి అనుకుందాం. 2వ నంబర్స్ అంటే సరి స్థానాలలో ఉన్నటువంటి సంఖ్యలు కలిగినటువంటి శ్రేణిని 2వ శ్రేణిగా తీసుకుంటే ఇక్కడ చూడండి 23, 25, 27 అంటే మనకి ఇవన్నీ కూడా బేసి సంఖ్యలుగా కనిపిస్తున్నాయి లేదా? 23 నుంచి స్టార్ట్ చేసి 23కు 2 కలిపితే 25, 25కు 2 కలిపితే 27, 27కు 2 కలిపితే 29 వస్తుంది. కాబట్టి ప్రశ్నార్థక స్థానంలో రావాల్సినటువంటి నంబర్ అంటే 29 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న మనం చూద్దాం. ఇక్కడ మనకు ఏమని చెప్పచ్చు, ఇన్ఈక్వాలిటీస్ అసమీకరణాలు అనేటువంటి చాప్టర్ నుంచి మనకు ఒక ప్రశ్న ఇవ్వడం జరిగిందనమాట. ఈ మధ్య ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ పడుతుంది. అది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఏ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ మనకు ఇన్ఈక్వాలిటీస్, ఇంగ్లీష్లో అయితే దీన్ని ఏమంటారు అంటే ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి అంటారు. ఈ చాప్టర్ని ఇన్ఈక్వాలిటీస్ అంటారు. సో తెలుగులో అయితే అసమీకరణాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్ని మన వీడియో క్లాసెస్లో చాలా డీటెయిల్గా చాలా డెప్త్గా, జనరల్గా అయితే మనకు బ్యాంకింగ్ లాంటి ఎగ్జామినేషన్స్లో 5 మార్కుల వరకు ఈ చాప్టర్ నుంచి అడుగుతారు. కానీ మనకు స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ తీసుకుంటే 1 లేదా 2 ప్రశ్నలు కన్ఫామ్గా ఈ మధ్య అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ చాప్టర్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో దానిలో ఈ యొక్క చాప్టర్ చాలా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా షార్ట్ కట్స్ ఏదైతే ఉంటాయో వాటితో చాలా సింపుల్గా ఆన్సర్ చేసేటువంటి పద్ధతి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రకటనలు ఇచ్చాడు. ఇవన్నీ స్టేట్మెంట్స్ అనమాట. ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి డేటాని మనం ఏం చేయాలి అంటే కలపాలి. అంటే ఒక సమీకరణాన్ని మనం ఫ్రేమ్ చేయాలి ఆ అక్షరాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి. సో చూడండి, ఇక్కడ T = S ఉందన్నమాట. ఇక్కడ చూడండి T ఉందన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే D అనేటువంటి స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ T U V. మొదటి స్టేట్మెంట్ తీసుకుంటే T = S కాబట్టి S = T అని చెప్పచ్చా లేదా? ఎస్. కాబట్టి S = T అని రాశాను. ఈ A అనే స్టేట్మెంటు D అనేటువంటి స్టేట్మెంటు తీసేసుకున్నాను. ఇప్పుడు మిగతా స్టేట్మెంట్స్ చూడండి. P > Q > R అన్నాడు అనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే V > P ఇచ్చాడు, V > P ఇచ్చాడు. సో ఇది తీసేసుకున్నాను. ఓకేనా? అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలకి లింకప్, అంటే ఒకదానికొకటి కనెక్షన్ మనం తీసుకున్నాం. ఇక్కడ TUV తీసుకున్నాను ఫస్ట్, తర్వాత Tకి Sకి సంబంధం ఉంది కాబట్టి A అనేటువంటి స్టేట్మెంట్ని తీసుకొచ్చి D అనేటువంటి స్టేట్మెంట్తో కలిపారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరాల్లో V అనేది ఉంది కాబట్టి థర్డ్ స్టేట్మెంట్లో V ఉంది కాబట్టి ఆ Vకి కనెక్షన్ ఇచ్చాను. V > P అన్నాడు కాబట్టి V > P రాసుకున్నాను. ఇక మిగిలింది B అనమాట. P > Q > R అని చెప్పి అన్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ P నుంచి Rకు ఉంది కాబట్టి రిలేషన్ P >
క్యూ గ్రేటర్ దాన్, సో క్యూ గ్రేటర్ దాన్ ఆర్ అనేది తీసుకుంటే ఇప్పుడు మొత్తంగా అన్ని స్టేట్మెంట్స్ని కలిపేసి మనం ఒక సమీకరణాన్ని ఫ్రేమ్ చేసాం, ఒక అసమీకరణాన్ని ఫ్రేమ్ చేసాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్మానాలు చూడండి. యూకి క్యూకి మధ్య గ్రేటర్ దాన్ వస్తుంది అన్నాడు. యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. క్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గుర్తులు ఏంటి? ఒకటి లెస్ దాను, ఒకటి గ్రేటర్ దాను, ఒకటి గ్రేటర్ దాన్ అన్నమాట. ఈ మూడు సింబల్స్లో రెండు వ్యతిరేకమైనటువంటి సింబల్స్ ఉన్నాయా లేదా? ఒకటి గ్రేటర్ దాన్, ఒకటి లెస్ దాన్ అనమాట. ఎప్పుడైనా రెండు వ్యతిరేకమైనటువంటి గుర్తులు ఉంటే, అంటే ఒక లెస్ దాన్ సింబల్, ఒక గ్రేటర్ దాన్ సింబల్ కాంబినేషన్ వస్తే అక్కడ మనము ఆ రిలేషన్ని నిర్ధారించలేము అని చెప్పి చెప్పాలి. అంటే ఇక్కడ యూ నుంచి క్యూకి సంబంధాన్ని మనము నిర్ధారించలేము. కాబట్టి యూకి క్యూకి మధ్య ఎలాంటి గుర్తిచ్చి మనం ఒక తీర్మానం ఇచ్చినా కానీ అది రాంగ్ అన్నట్టు తీసుకుంటాము, రాంగ్ అన్నట్టు తీసుకోవాలి, లేదా నిర్ధారించలేము అని చెప్పి చెప్పాలి. నెక్స్ట్ పీకి ఎస్కి మధ్య ఇంకొక తీర్మానం ఇచ్చాడు. పీ ఎక్కడుందో చూద్దాం. పీ ఎక్కడుంది? ఎస్ ఇక్కడ ఉందన్నమాట. అంటే పీ నుంచి ఎస్కి ఒక సంబంధాన్ని ఇచ్చాడు, లెస్ దాన్ అని చెప్పి. పీ నుంచి ఎస్కి రిలేషన్ తీసుకుంటే మనకు వెనకాలకి ఇస్తున్నాడు కదా సంబంధాన్ని, రివర్స్ డైరెక్షన్లో ఇస్తున్నాడు కదా. సో కాబట్టి ఎలా ఇచ్చినా పర్లేదు పీకి ఎస్కి మధ్యలో. సో ఎస్ నుంచి పీకి తీసుకుంటే ఒక ఈక్వల్ టు ఉంది, ఒక లెస్ దాన్ ఉంది, ఇంకొక లెస్ దాన్ ఉంది, తర్వాత గ్రేటర్ దాన్ ఉంది, అవునా? సో వీటి మధ్య తీసుకుంటే ఇక్కడ కూడా ఒక రెండు వ్యతిరేకమైనటువంటి సింబల్స్ వస్తున్నాయా? సో ఈ రెండు అయినా వ్యతిరేకం చెప్పొచ్చు, ఈ రెండు అయినా వ్యతిరేకం అని చెప్పొచ్చు అనమాట. ఆపోజిట్ సింబల్స్, ఒక లెస్ దాన్ కాంబినేషన్, ఒక గ్రేటర్ దాన్ కాంబినేషన్. అంటే అలాంటప్పుడు ఈ ఎస్కి పీకి మధ్య కూడా ఎలాంటి రిలేషన్ ఉండదు, ఎలాంటి సంబంధం ఉండదు, కెనాట్ బి డిటర్మైన్డ్. కాబట్టి ఈ రెండింటి మధ్య కూడా కెనాట్ బి డిటర్మైన్డ్ సిచ్యువేషన్లో ఏదైనా ఒక తీర్మానం ఇస్తే దాన్ని రాంగ్గా తీసుకోవాలి, నిర్ధారించలేము. ఒక సందర్భాన్ని గురించి నువ్వు చూడలేదు, నువ్వు చూడనప్పుడు దాని గురించి నేను ప్రశ్న అడిగితే నువ్వు చెప్పగలవా? లేదు, అలానే ఉంటుంది. యూకి క్యూకి ప్రకటనలో మనకు సంబంధం ఏంటి అంటే కెనాట్ బి డిటర్మైన్డ్, రిలేషన్ లేదు, తెలియని దాని గురించి ఏమైనా అడిగితే ఆన్సర్ చేయగలమా? లేదు. సో ఇక్కడ పీకి ఎస్కి మధ్య కూడా సంబంధం లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి మొదటిది రాంగే, రెండోది కూడా రాంగ్ అన్నట్టే చెప్పాలి. ఓకేనా? నిర్ధారించలేం కదా సార్, మరి రాంగ్ ఎందుకు తీసుకున్నామంటే నీకు తెలియని విషయం గురించి నేను ఆన్సర్ చేస్తే ఆన్సర్ ఒక ప్రశ్న సంధించినప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలవా? లేదు అంటే చెప్పలేవు అని చెప్పాలి. కానీ ఇక్కడ వచ్చేసి మనం రాంగ్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నేను చెప్పలేను అనేది రాంగ్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తీర్మానాలు 1 మరియు 2 రెండూ కూడా తీసుకోలేము అంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తీర్మానం 1 లేదా 2 ఏది కూడా ప్రకటన నుంచి మనం తీసుకోలేము, క్లియర్ కట్ రిలేషన్ అనేది లేదు. కాబట్టి 60 ప్రశ్నకి రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. దీని గురించి మరి డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి అన్నట్టయితే, నేర్చుకోవాలి అన్నట్టయితే మన ఎస్ పబ్లికేషన్ నుంచి మరి కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ అనేది ఉంటుంది. దాన్ని తీసుకున్నట్టయితే మనకు ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి చాప్టర్ చాలా ఈజీగా షార్ట్కట్స్తో చెప్పున్నాను. సో అప్పుడైతే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ కంప్లీట్ చాప్టర్ నేను చెప్పలేను కాబట్టి జస్ట్ ఆ క్వశ్చన్కి మాత్రమే సంబంధించి నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నము చేశాను. నెక్స్ట్ 61వ ప్రశ్న తీసుకుంటే క్రింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానాన్ని భర్తీ చేసే సంఖ్యను క్రింది ఐచ్ఛికాల నుంచి ఎంచుకోనండి అని చెప్పి అన్నాడు అనమాట. ఇక్కడ తీసుకుంటే మరొక నంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా నంబర్ చూడండి 1 2 3 4 5 6 7 8 ప్రశ్నార్థకంతో కూడా కలిపితే 9. అంటే ఎప్పుడైనా సంఖ్యలు ఇచ్చినటువంటి శ్రేణిలో ఉన్నటువంటి సంఖ్యలు కనుక ఒకవేళ 6 లేదా 7 నంబర్స్ కన్నా 5 లేదా 6 నంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే సమ్ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనమాట, సమ్ టైమ్స్ కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరల్గా ఎలా ఉంటుందంటే మిక్స్డ్ సిరీస్ ఉంటుంది. మిక్స్డ్ సిరీస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ శ్రేణులను కలిపి ఇస్తాడు. సో చూడండి ఇక్కడ మొదటి నంబరు, 3వ నంబరు, 5వ నంబరు, 7వ నంబరు, సో 9వ నంబర్, ఇవి తీసుకుంటే 5, 8, 11, 14 ప్రశ్నార్థకం. ఈ నెంబర్ చూడండి 5 నుంచి 8కి ఎంత పెరుగుతుంది? 3 పెరుగుతుంది. 8 నుంచి 11కి ఎంత పెరుగుతుంది? ఇక్కడ కూడా 3 పెరుగుతుంది. సో ప్లస్ 3. నెక్స్ట్ 11 నుంచి 14కి ఎంత పెరుగుతుంది? ప్లస్ 3 పెరుగుతుంది. కాబట్టి ఇక్కడంతా కూడా +3 పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎంత పెరగాలి? డెఫినెట్గా +3 పెరగాలి. అంటే మనకు ఇక్కడ తీసుకున్నట్టయితే 14 + 3 అంటే 17 అనేది రైట్ ఆన్సర్.
సో చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఆఫీస్ సబార్డినేట్ తీసుకున్న, ప్రాసెస్ సర్వర్ తీసుకున్న, తర్వాత డ్రైవర్ పోస్టులు తీసుకున్న మనకు జనరల్గా క్వాలిఫికేషన్ చాలా తక్కువ ఇస్తాడు కాబట్టి ఈ ప్రశ్నలు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఎవ్వరు కూడా మీరు క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారు అనేటువంటి సందేహం లేకుండా కొంచెం మీరు బుక్స్ తీసుకొని, మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బుక్స్ తీసుకొని కొద్దిగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. అలా కొట్టినటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి హైకోర్టు జాబ్స్ పడినప్పుడు కూడా సో నేను చెప్పినటువంటి గైడెన్స్ ప్రకారంగా, నేను ఇచ్చినటువంటి సలహాల ప్రకారంగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మా పక్కన ఉన్నటువంటి వాళ్ళే జాబ్ కొట్టడం జరిగింది. సో పెద్ద సబ్జెక్ట్ అయితే రాదు, కాకపోతే కొంచెం కష్టపడ్డారు, ఈజీగా జాబ్ అనేది కొట్టుకున్నారు. ఈరోజు నెలకి కనీసం 25,000 రూపాయల జీతం అనేది మినిమంలో మినిమం వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారనమాట. ఒకప్పుడు పరిస్థితి వేరే, చిన్న చిన్న షాప్స్లో పని చేసుకునేటువంటి వాళ్ళు అనమాట. సో తెలిసింది, అవకాశం నాకు తెలిసింది, దగ్గరే ఉన్నారు కదా, ఇట్లా క్వాలిఫికేషన్ ఉంది కదా అని చెప్తే సో వాళ్ళ టైం బాగుంది, మంచిగా జాబ్ కొట్టేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఓకేనా.